హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంచనని పలకరించడానికి వచ్చిన శివన్నారాయణ కాంచన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంచన అయితే ఇక వీల్ చైర్లో నుంచి కిందకి పడిపోవడంతో తన తలకి బాగా గాయమైతే అవుతుంది. అప్పుడు ఇక దీపక్ అయితే ముందు కార్తిక్కి ఫోన్ చేస్తుంది. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయడం తర్వాత ఇక దీపక్ అయితే ఫోన్ చేస్తుంది. అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీప, నేను కింద పడిపోయానమ్మా, నా తలకి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది దీప అని అంటూ ఏడుస్తూ కాంచన అయితే చెప్తూ ఉంటుంది. అత్తయ్య అంటూ కంగారు పడుతూ ఉంటుంది దీప. కళ్ళు తిరుగుతున్నాయమ్మా, మాట్లాడలేకపోతున్నాను అని ఫోను వెంటనే కింద పడేసి స్పృహ కోల్పోతుంది కాంచన. అప్పుడే దీప కంగారు పడుతూ వెంటనే ఈ విషయం బావకి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. ఏయ్ ఆగు అని అంటూ జ్యోత్స్న దీపని ఆపేస్తుంది. ఏంటి కంగారుగా బయటికి అంత వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మా అత్తయ్య గారికి తలకి దెబ్బ తగిలింది, పడిపోయారు, ఈ విషయం నేను బావకి చెప్పాలి అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏంటి మళ్ళీ కొత్త నాటకమా, మా అత్త పేరు చెప్పి బయటికి పంపించేమంటే పంపించేస్తారులే అనుకొని నాటకం ఆడుతున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు బయటికి వెళ్ళాలంటే నా పర్మిషన్ కావాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు అసలు మనిషివేనా? నీకు ఇంతైనా మానవత్వం లేదా? ఒక పక్క అత్తయ్య అలాగ బాధపడుతూ ఉంటే నేను అబద్ధం చెప్తున్నాను, నాటకం ఆడుతున్నావంటావేంటి అని అంటూ ఉంటుంది దీప. అయినా సరే జ్యోత్స్న అస్సలు కూడా దీపని బయటికి పంపించదు. ఈ విషయం నేను మా బావకి చెప్పాలి, బావకి చెప్పి మా అత్తయ్యని కాపాడుకోవాలి అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో పారిజాతం అక్కడికైతే వస్తుంది. ఏంటి మీ ఇద్దరు ఏంటి గొడవ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం ఇదంతా కూడా వింటూనే ఉంటాడు. దశరథ అయితే ఇదేంటి కాంచనకి తలకి దెబ్బ తగిలిందని దీప వెళ్తానంటే ఎందుకు జ్యోత్స్న ఆపుతుంది, అక్కడ కాంచన ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక పారిజాతంతో జ్యోత్స్న అంటూ ఉంటుంది. గ్రాని మొగుడుతో కలిసి షికార్లు చేద్దామని అత్తయ్య పడిపోయింది అని కహాని నాటకాలు చెప్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు, మా అత్తయ్య గారు నిజంగానే మెట్లు పడిపోయారు, వీల్ చైర్ మీద నుంచి తన తలకి దెబ్బ తగిలింది, ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, అక్కడ ఆవిడ పరిస్థితి ఎలా ఉందో నన్ను వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటే ఇంతలో కార్తీక్ అయితే పెట్రోల్ కొట్టించుకొని కారులో అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక కారు వచ్చింది జ్యోత్స్న అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని దీపను మాత్రం బయటికి రానివ్వద్దు, వినపడిందా అంటూ జ్యోత్స్న కంగారు పడుతూ బయటకైతే వెళ్తుంది. బావా అంటూ దీప పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళనివ్వద్దని నా మనవరాలు చెప్పింది, నువ్వు వంట చెయ్యి అని అంటూ ఉంటుంది పారిజాతం. అవతల మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉందంటే అర్థం చేసుకోరేంటి అని పారిజాతాన్ని ఒక గుంజు గుంజి బయటికి పరిగెడుతుంది దీప. ఇంతలో జ్యోత్స్న అయితే కార్తిక్ని కంగారు పడుతూ కారు అయితే తీసేస్తుంది. ఇక కారు తీసేసి కార్తిక్ కూడా జ్యోత్స్న ఎందుకు కంగారు పడుతుందని ఇక కారు మీద అయితే బయలుదేరుతాడు. కార్తిక్ని కూడా ఇంట్లోకి రానివ్వకుండా తను సెల్ ఛార్జింగ్లో ఉంది, తీసుకుంటాను, దీపకి చెప్పొస్తాను అన్నా కూడా జ్యోత్స్న అస్సలు కూడా వినిపించుకోదు. ఇక వెంటనే కారు ఎక్కేసి కారులో ఉన్న ఎఫ్ఎంని స్పీడ్ కూడా పెంచేస్తుంది దీప మాట వినకుండా జ్యోత్స్న. ఇక దీప బయటికి వచ్చే సమయానికి కార్తిక్ అయితే కారులో వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం బయటికి వచ్చి దీప చెయ్యి పట్టుకొని దీపని వెళ్ళనివ్వదు. ఇంతలో ఇక దశరథ అయితే బయటికి వచ్చి చూస్తాడు. ఇప్పుడు నేను పిన్నితో గొడవ పెట్టుకొని ప్రయోజనం లేదు, అక్కడ కాంచన పరిస్థితి ఎలా ఉందో చూడాలి, కాంచన ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలి అని కారులో వెళ్తూ ఉంటాడు. దీపకి కూడా విషయం చెప్తాడు సైగ చేస్తూ. అప్పుడే దీప మనసు కొంచెం కొద్దుట పడుతుంది. నాన్న వెళ్ళారు, ఖచ్చితంగా అత్తయ్యని కాపాడుతారు, కానీ జ్యోత్స్న ఎంత కట్టుకురాలిది, అక్కడ అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఏమైందో అని కంగారు పడిపోతూ ఉంటుంది దీప. అయితే తర్వాత జ్యోత్స్న ఫోన్కి అయితే ఫోన్ చేస్తుంది దీప. అయినా సరే జ్యోత్స్న అయితే
కార్తీక్ ముందు ఏమీ మాట్లాడకుండా నాటకం ఆడుతూ ఉంటుంది. ఒకవేళ అత్త పడిపోవడం నిజమైతే నా ఎనిమిలో ఒకరు ఇక పైకి పోయినట్టే, నాకు అడ్డు తొలగిపోయినట్టే, అప్పుడు బావ నా సొంతమవుతాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తర్వాత ఇక దశరథ అయితే కాంచన దగ్గరికి వెళ్ళేసరికి కాంచన రక్తం మడుగులో స్పృహ కోల్పోయి ఉంటుంది. అప్పుడే కాంచనని చూసి అమ్మ కాంచన అంటూ కాంచనని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు దశరథ. అత్తయ్యకి ఎలా ఉందో, అయ్యగారు ఇంకా నాన్న ఫోన్ చేయలేదు అని దీప కంగారు పడుతూ ఉంటుంది. దీపని బయటికి అడుగు పెట్టకుండా పారిజాతం అక్కడే సెక్యూరిటీ గార్డులా కూర్చొని ఉంటుంది. అదేవిధంగా జ్యోత్స్న కూడా కార్తీక్ని అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఊరి మొత్తం తిప్పిస్తుంది తప్ప ఎక్కడికి వెళ్ళాలో మాత్రం క్లారిటీ ఇవ్వదు జ్యోత్స్న. అసలేంటి నువ్వు ఉదయం నుంచి ఎక్కడ పడితే అక్కడికి తిప్పిస్తూనే ఉన్నావు, ఎక్కడ కూడా నికరంగా 5 నిమిషాలు కూడా నిలబడలేదు, అలా తిప్పిస్తూనే ఉన్నావు ఎందుకు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే పద బావా ఇంటికి వెళ్దాం ఈసారి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక వర్షం పడుతూ ఉంటుంది. అలా వర్షం పడుతూ ఉంటే ఇక కార్తీక్ అయితే ఫోన్ కూడా తీసుకురాలేదు. అమ్మ కంగారు పడుతుంది. అలాగే దీప కూడా ఎక్కడికి వెళ్ళారనుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తూనే ఇక ఇంటికైతే తిరిగి వస్తాడు. అలా ఇంటికి కార్తీక్ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే కార్తీక్తో అంటూ ఉంటుంది అత్తయ్య పొద్దున్ననగా వీల్ చైర్లో నుంచి పడిపోయానని ఫోన్ చేశారు. నాకు కాళ్ళు చేతులు ఆడక మిమ్మల్ని పిలుస్తుంటే జ్యోత్స్న పారిజాతం నన్ను వెళ్ళనివ్వలేదు కార్తీక్ బావా అని అంటూ ఉంటుంది దీప. అది విని కార్తీక్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. తన సెల్ ఫోన్ చూసుకుంటాడు. వాళ్ళ అమ్మ చాలాసార్లు ఫోన్ చేసినట్టు ఉంటుంది. కానీ నాన్న వెళ్ళారు, కానీ ఆయన కూడా ఇంకా రాలేదు, ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కాంచన తలకి కట్టుకట్టి ఇంటి దగ్గరే ఉంటుంది. అప్పుడే అది చూసి కార్తీక్ అయితే చాలా షాక్ అయిపోతూ అమ్మ అమ్మ అంటూ ఇక దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక కాంచన అయితే నన్ను క్షమించమ్మా, నువ్వు ఆపదలో ఉండగా ఫోన్ చేస్తే అందుబాటులో లేకుండా పోయాను, నన్ను క్షమించు అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. అయితే దానికి నువ్వేం చేస్తావు నాన్న, ఫోన్ ఛార్జింగ్లో పెట్టానని చెప్తున్నావు కదా అని అంటూ ఉంటే ఎప్పుడు కూడా నేను చెల్లిని అంటి పెట్టుకొని ఉండేదాన్ని, కానీ ఈరోజు చెల్లిని చూసుకోకుండా కూరగాయలు తీసుకురావాలని వెళ్ళాను, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదే దీప అని అంటూ ఉంటే మేము ఎంతగానో రావడానికి ప్రయత్నించాం అత్తయ్య, కానీ ఆ జ్యోత్స్న పారిజాతం మమ్మల్ని రానివ్వలేదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇప్పుడే ఆ జ్యోత్స్న చంప పగలగొట్టి దానికి దిమ్మ తిరిగేలా చెయ్యాలి, దాని పొగరు అని చెయ్యాలి అని కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక దీప అయితే అంటూ ఉంటుంది నన్ను ఆవేశపడొద్దని మీరెందుకు అలా ఆవేశపడుతున్నారో శాంతించండి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే మా అమ్మకి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పినా సరే నిన్ను కానీ నన్ను కానీ పంపించకుండా అంటే మా అమ్మని చంపాలని చూసిందా, అందరినీ కూడా చంపుకుంటా పోతుందా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఆ జ్యోత్స్న ఆగడాల్ని తట్టుకోవడం మన వల్ల కాదు, ఆ జ్యోత్స్నని ఎలాగైనా సరే నేను ఈరోజు అస్సలు కూడా బ్రతకనివ్వను అని అంటూ ఉంటే అప్పుడే కాంచన అయితే రే ఆగు, ఈరోజు మా అన్నయ్య సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వన్నట్టే నిజంగానే నా ప్రాణాలు పోయాయి, మా అన్నయ్య ముఖం చూసైనా సరే మా అన్నయ్య కూతుర్ని క్షమించు కార్తీక్ అని అంటూ ఉంటుంది కాంచన. అది నీ మేనకోడలో నీ అన్నయ్య కూతురు కాదమ్మా, నీ ఎదురుగా ఉన్న నా భార్య మీ అన్నయ్య కూతురు నీ మేనకోడలు, అది ఒక్కొక్కళ్ళుగా చంపి ఆ ఇంటికి వారసురాలుగా ఉండాలని చూస్తుంది, అందుకోసమే ఎంతకైనా తెగిస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే మనసులో. అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది రేపు వెళ్తాం కదా బావా, అప్పుడు చూసుకుందాం దాని సంగతి, అప్పటి వరకు ఓపిక పట్టండి అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక దశరథ అయితే ఫోన్ చేస్తాడు
కాంచనకి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటే, బానే ఉన్నాను, సమయానికి వచ్చి నన్ను కాపాడావన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకోను అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే కాంచన మాటలకి, అదేంటమ్మా రుణం అని చెప్పేసి నన్ను పరాయివాడిని చేస్తున్నావా? నువ్వు నా చెల్లెలివి, మనిద్దరు రక్తం కూడా ఒక్కటే. అలాంటిది నీకేదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోగలను అనుకుంటున్నావా? అందుకేనమ్మా నిన్ను కాపాడుకున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అన్న మాటకి అప్పుడే ఇంకా కార్తీక్ అయితే, థ్యాంక్స్ మావయ్య, సమయానికి వచ్చి కాపాడారు అని అంటూ ఉంటే, థ్యాంక్స్ ఎందుకురా, మా చెల్లిని నేను కాపాడుకున్నాను అని దశరథ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగానే మీ అత్త కింద పడిపోయిందంటావా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయ్యి ఉండదు గ్రాని, వీళ్ళు వేసే నాటకాలు అయ్యుండొచ్చు. ఒకవేళ అత్త పడిపోయి ఉంటే ఈ పాటకి మనం పొద్దున్న చేసిన పనికి బావ నా మీద అరుపులు అరుచుకుంటూ గొడవ పడ్డానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది కూడా నిజమేనే, వాళ్ళ అమ్మకి దెబ్బ తగిలిందని చెప్పినా సరే నువ్వు నేను వెళ్ళనివ్వలేదని పీకుల్లో తోక కోపం పెంచుకొని ఇంటికి తప్పకుండా గొడవ చేయడానికి వచ్చేవాడు. అలా గొడవ చేయడానికి రాలేదు అంటే నాకు తెలిసి కాంచన పడిపోవడం అనేది అబద్ధమై ఉంటుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పారిజాతం, నిజమే అలాగే అయ్యుంటుంది అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే కార్తీక్ దీప ఇంటికైతే వస్తారు. కార్తీక్ దీప ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, ఏంటి నిన్న మీ అత్తగారు పడిపోయింది, తలకి దెబ్బ తగిలింది, పోతుంది అని అనుకుంటూ కంగారు పడిపోయావు కదా, మరి ఇప్పుడు మీ అత్తగారు ఉందా అని అడుగుతూ ఉంటే అప్పుడే దీప అయితే మాట్లాడుతూ, దీప మాట్లాడకపోయేసరికి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇది ఇలా మౌనంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక, ఏంటి బావా నీ భార్య నువ్వు మౌనం పాటిస్తున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ కూడా ఏమీ మాట్లాడడం. భోజనాలు సిద్ధమయ్యాయి అని వంట పూర్తి చేసి అందరినీ భోజనాలకి పిలుస్తుంది దీప. అప్పుడు ఇక భోజనాలు సిద్ధమయ్యాయని చెప్పడంతో అందరూ కూడా వస్తారు. వచ్చి అందరూ కూడా కూర్చొని ఉంటారు. అలా కూర్చొని ఉండగా అప్పుడే కార్తీక్ దీప అయితే జ్యోత్స్నకి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తారు. సరైన సమయానికి వచ్చి దేవుళ్లాగా మా అత్తయ్యని కాపాడారు, మీరే గనక వచ్చి రాగు ఉండకపోతే అసలు పరిస్థితి వేరేలా ఉండేది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతం షాక్ అవుతూ, గ్రాని నిజంగానే అత్త పడిపోయి దెబ్బ తగిలింది, నేను వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరిని గమనిస్తున్నాను, మాట్లాడడం లేదేంటబ్బా అనుకున్నాను, ఇక్కడ ఇప్పుడు బాంబు పేల్చబోతున్నారు అని అంటూ ఉంటే, నిన్న కూతురికి దెబ్బ తగిలినా కూడా అసలు మనం పట్టించుకోలేదని తెలిస్తే ఇప్పుడు మీ తాత శివతాండవం చేస్తాడు అని ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు. ఏం జరిగింది దశరథ, వీళ్ళేంటి నీకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అడుగుతూ ఉంటే, అది నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. మీరు భోజనం చేయండి చిన్నయ్య గారు, పెద్దయ్య గారికి నేను చెప్తాను కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, నిన్న మా అమ్మ వీల్ చైర్లో నుంచి కింద పడిపోయి తలకి దెబ్బ తగిలింది, రక్తం వస్తుందని కోడల్ని కాపాడమని ఫోన్ చేసింది, ఫోను ఛార్జింగ్లో పెట్టి వెళ్ళిపోయాను, నా ఫోన్ని నేను చూసుకోలేదు, తన అత్తయ్యని కాపాడుకోవడానికి ఇంటికి పంపించమని చిన్నమ్మగారిని ప్రాధేయపడింది, కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి పెద్దమ్మగారు ఇదిగో ఈ పారు ఇద్దరూ కూడా నా భార్యని వెళ్ళనివ్వలేదు, నిజం తెలిసి కూడా నా కోసం నా గురించి నాకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ నా భార్య వచ్చింది, అయినా సరే నా భార్యని బయటికి పంపించలేదు, నా తల్లిని కాపాడుకోవడానికి నా భార్య ఎంతో ప్రయత్నించింది, కానీ నా భార్య చెప్పే మాటల్ని నమ్మి నిజం ఉందని తెలుసుకొని
చిన్నయ్య గారే వెళ్ళి మా అమ్మని కాపాడారు. సరైన సమయానికి వెళ్ళి వైద్యం చేయించి మా అమ్మని ఇంటికి తీసుకువచ్చారు. ఆయనే గనుక వీళ్ళకలాగా మానవత్వం లేకుండా ప్రవర్తించుంటే నా తల్లి ఈరోజు శవమై ఉండేది అని అంటూ ఏడుస్తూ కార్తీక్ అయితే చెప్తాడు. అది విని శివన్నారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక నిజంగా మా మీద నమ్మకము ఇంకా ఉంది కాబట్టే చిన్నయ్య గారు ఈరోజు మా అమ్మని కాపాడారు. ఈ మానవత్వం లేని ఇద్దరు మనుషులు అవతల మనిషి ప్రాణం పోతుందని కూడా చెప్తున్నా కూడా వినిపించుకోకుండా సాయంత్రం దాకా నన్ను కారులోనే తిప్పుతానే ఉంది. ఈ జ్యోత్స్న ఆ పని ఈ పని అంటూ ఏదో ఒక పనికి మాలిన పని అన్నీ కూడా చూస్తూ కూడా వచ్చింది. ఇక్కడికి ఇంటి చీకటి పడే వరకు కూడా మా ఇద్దరిని బయటికి కదలనివ్వలేదు. అంటే మా అమ్మకి ఒకవేళ మా అమ్మ చనిపోవాలని కోరుకున్నట్టుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం, రే మీ అమ్మకి బాగోలేదని మీ ఆవిడ చెప్తుంది, అబద్ధం అనుకున్నావురా? లేకపోతే కాంచన నా కూతురు కాదా, నేను పంపించిన అని పారిజాతం అంటూ ఉంటుంది. నోర్ముయ్ పారిజాతం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే జ్యోత్స్న అయితే తను చెప్తుంది అబద్ధం అనుకున్నాను తాత, అయినా మనుషుల్ని చంపేదానికి ఇలాగా జాలి గుణం ఉండదు కదా, దయాగుణం ఉండదు కదా, అందుకే అబద్ధం అనుకున్నాను, పంపించలేదు. అయినా ఇప్పుడు డాడీ సేవ్ చేశారు కదా, తను బాగానే ఉంది కదా, ఇంకెందుకు తాతకి నా మీద చాడీలు చెప్తున్నారు అని జ్యోత్స్న పొగరుగా మాట్లాడుతుంది. అప్పుడే అది విని శివన్నారాయణ అయితే తన పక్కనే ఉన్న గ్లాసుని కిందకి నెట్టేసి షటప్ జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇంకా జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ తాత అని అనగానే, నువ్వు తప్పు చేసావు జ్యోత్స్న, అవతల మనిషి ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా నువ్వు స్పందించలేదంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు. దాని బుద్ధి గడ్డి తింది, నీదేముంది, ఒంటి మీదకి నీళ్ళొచ్చాయి, నీకన్నా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అని అంటూ పారిజాతాన్ని కూడా తిడుతూ ఉంటాడు శివన్నారాయణ. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమాపణ చెప్పి తీరాల్సిందే, నువ్వు చేసింది తప్పే, క్షమాపణ చెప్పు వీళ్ళిద్దరికీ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న క్షమాపణ చెప్పే తీరాలి, నువ్వు నీ పొగరు అణిగిపోవాలి జ్యోత్స్న అని కార్తీక్ దీప ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక శివన్నారాయణ అంటూ ఉంటాడు జ్యోత్స్నతో, సరే వీళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పలేవులే, కానీ నువ్వు క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు, పద అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్నని ఇంకా అందరూ కూడా తీసుకొని కాంచన ఇంటికైతే వెళ్తారు. అప్పుడే కాంచన తలకి దెబ్బతో అక్కడ ఉంటుంది. ఇక కాంచనని చూసి శివన్నారాయణ తట్టుకోలేకపోతాడు. అమ్మ కాంచన అని అంటూ దగ్గరికి తీసుకుంటాడు కూతుర్ని. ఎలా ఉందమ్మా అని అనగానే, అన్నయ్య ఈరోజు సమయానికి రాకపోయి ఉంటే నేను ఈ పాటికి శవమై ఉండేదాన్ని నాన్న అని అంటూ కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కాంచన అలా బాధపడడం చూసి, క్షమించొదినా, అసలు వీళ్ళు చెప్పేది అబద్ధం అనుకుని నా కూతురు చేసిన పనికి నేను సిగ్గుతో తలంచుకుంటున్నాను అని సుమిత్ర అంటుంది. అప్పుడే మీ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అని అంటూ జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక శివన్నారాయణ అన్న మాటకి జ్యోత్స్న అయితే ఇక ఏమీ చెయ్యలేక కాంచన కాళ్ళ మీద పడుతుంది. కాంచన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తుంది. అప్పుడే ఇక పారిజాతం, కాంచన నేను కూడా నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా, నిన్న నేను కూడా తప్పే చేశాను మీ కోడల్ని ఆపి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కాంచనతో అంటూ ఉంటాడు శివన్నారాయణ, చూడమ్మా ఏదో మాటకి మాట వచ్చి ఇలాగ విడిగా ఒకరినొకరు పలకరించుకోకుండా ఉంటున్నాం, కానీ నీకేదైనా జరగరాంది జరిగితే ఈ తండ్రి తట్టుకోలేడమ్మా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ కాంచనతో. అప్పుడే ఇక కాంచన అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. చాలు నాన్న, చాలు, ఇన్ని రోజులు మా నాన్న నాతో మాట్లాడడం లేదు, నన్ను దూరం పెడుతున్నారని చాలా బాధపడ్డాను, కానీ మీ తండ్రి ప్రేమ అలాగే ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటూ ఉంటుంది కాంచన.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.